తెలంగాణలో బస్సుల్లో ప్రయాణించే మహిళలందరికీ ఒక మంచి వార్త. మీ ప్రయాణం ఇంకాస్త ఈజీగా, ఫాస్ట్గా మారబోతోంది. ఎలా అంటారా? ప్రభుత్వం ఒక కొత్త అడుగు ముందుకేసింది. దాని పేరే మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్. అంటే ఇకపై ఐడీ కార్డుల కోసం బ్యాగ్లు వెతుక్కోవడం, ఆ టెన్షన్ ఏమీ ఉండదు. జస్ట్ ఒక్క ట్యాప్తో ప్రయాణం చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడే చూసేద్దాం. సరే, ఈ మార్పులు ఎక్కడ్నుంచి వస్తున్నాయి? ఇది నేరుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇది కేవలం ఒక కొత్త కార్డివ్వడం మాత్రమే కాదు, మొత్తం మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాలనే పెద్ద ప్లాన్లో ఇదొక ముఖ్యమైన భాగం. అసలు ఈ స్మార్ట్ కార్డ్ కథ ఏంటో దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు మాట్లాడాలి. అంటే ముందుగా మహాలక్ష్మి పథకమంటే ఏంటి, ఆ తర్వాత ఈ కొత్త స్మార్ట్ కార్డ్ అసలు ఎందుకు అవసరమైంది, ఇది మన ప్రయాణాన్ని ఎలా మార్చేస్తుంది, మరి ఈ కార్డులు ఎప్పుడు ఎలా ఇస్తారు, అన్నిటికన్నా ముఖ్యంగా మనలో చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, వాటికి సమాధానాలు కూడా చూద్దాం. రైట్, ముందుగా ఒక విషయం చూద్దాం. ఈ స్మార్ట్ కార్డ్ అంటే జస్ట్ ఒక ట్రావెల్ కోసం తెచ్చింది కాదు. ఇది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఒక పెద్ద వెల్ఫేర్ ప్లాన్లో ఒక కీ పార్ట్ అన్నమాట. ఇంతకీ ఆ పెద్ద ప్లాన్ ఏంటో ఓసారి చూద్దాం. ఓకే, ఈ ఫ్రీ బస్ ట్రావెల్ అనేది ప్రభుత్వం ఇస్తున్న ప్రజాపాలనా గ్యారంటీస్ అని ఉన్నాయి కదా, వాటిలో ఒక భాగం. అంటే ఇదొక పెద్ద ప్యాకేజ్ లాంటిది. ఇందులో కేవలం ప్రయాణమే కాదు, రైతులకు భరోసా, ఇళ్లకు ఫ్రీ కరెంటు, పేదలకు ఇళ్లు కట్టుకోవడానికి సాయం, పెన్షన్లు, ఇలా చాలా రకాల సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. మరి ఈ స్కీమ్స్కి జనాల్నించి రెస్పాన్స్ ఎలా ఉంది? ఒకసారి ఈ నెంబర్ చూడండి, 1.28 కోట్లు. ఇన్నే అప్లికేషన్లొచ్చాయి ఈ గ్యారంటీల కోసం. ఈ ఒక్క నెంబర్ చాలు ఈ స్కీమ్స్ రాష్ట్రంలో ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాయో అర్థం చేసుకోవడానికి. అయితే ఫ్రీ ట్రావెల్ బాగానే ఉంది, కానీ ప్రస్తుతం దాన్ని అమలు చేస్తున్న పద్ధతిలో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ప్రయాణాన్ని ఇంకా స్మూత్గా మార్చడానికి, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే ఈ కొత్త స్మార్ట్ కార్డును తీసుకొస్తున్నారు. సరే, పాత సిస్టమ్కి ఈ కొత్త స్మార్ట్ కార్డ్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడేమవుతోంది? ప్రతిసారి ఆధార్ కార్డు చూపించాలి. కండక్టర్ ఆ డీటెయిల్స్ అన్నీ మాన్యువల్గా ఎంటర్ చేయాలి. దీనివల్ల టైం వేస్ట్, డిలే అవుతోంది. కానీ ఇకపై అలా కాదు. జస్ట్ కార్డ్ని మిషన్కి ట్యాప్ చేస్తే చాలు, సెకండ్లల్లో జీరో టికెట్ చేతికొచ్చేస్తుంది. దీనివల్ల ప్యాసింజర్లకే కాదు, కండక్టర్లకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది. అల్టిమేట్గా ఈ మార్పు వెనుక ఉన్న మెయిన్ ఐడియా ఇదే. ఇక ప్రయాణం మరింత ఈజీ. అంటే చిల్లర టెన్షన్ లేదు, ఐడీ కార్డ్ మర్చిపోయామనే భయం లేదు. సింపుల్గా బస్ ఎక్కండి, కార్డు ట్యాప్ చేయండి, హ్యాపీగా జర్నీ చేయండి, అంతే. మరి ఈ ట్యాప్ అండ్ గో సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి? అది నిజంలా అంత సింపుల్గా ఉంటుందా? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డు మన డెబిట్, క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా, అచ్చం అలాగే ఉంటుంది. కాకపోతే డబ్బులకు బదులు ఇది ఫ్రీ ట్రావెల్ ఇస్తుంది. దీని లోపల ఒక చిన్న చిప్ ఉంటుంది. ఆ చిప్లో మీ డీటెయిల్స్ సేఫ్గా ఉంటాయి. బస్ ఎక్కి కండక్టర్ మెషీన్కి టచ్ చేయగానే ఆ చిప్ వెంటనే మిమ్మల్ని ఐడెంటిఫై చేసి జీరో టికెట్ ఇష్యూ చేస్తుంది. చాలా సింపుల్. ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్. 3 స్టెప్పులు. ఫస్ట్, బస్ ఎక్కండి. సెకండ్, మీ స్మార్ట్ కార్డ్ని కండక్టర్ మెషిన్పై ట్యాప్ చేయండి. థర్డ్, వెంటనే మీ జీరో టికెట్ తీసుకోండి. అంతే, అంతకంటే ఏమీ లేదు. ఓకే, ఇంత కన్వీనియంట్గా ఉన్న ఈ కార్డు మన చేతికి ఎప్పుడొస్తోంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికోసం ప్రభుత్వం దగ్గర ఒక క్లియర్ ప్లాన్ ఉంది. ఆ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రభుత్వం ఈ కార్డుల్ని ఒకేసారి ఇవ్వట్లేదు, స్టెప్ బై స్టెప్ ఇద్దామని డిసైడ్ అయింది. ఈ ప్రాసెస్ వచ్చే నెల నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తారంటే, ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని సెలెక్ట్ చేసి అక్కడ పైలట్ ప్రాజెక్ట్ లాగా మొదలు పెడతారు. ఎందుకంటే ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఇక్కడే తెలిసిపోతాయి, వాటిని ఫిక్స్ చేయొచ్చు. ఈ పైలట్ సక్సెస్ అయ్యాక సెకండ్ ఫేజ్లో తెలంగాణ మొత్తం మీద అర్హులైన మహిళలందరికీ కార్డులిస్తారు. అయితే ఈ కార్డులకి ఎలా అప్లై చేసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఎక్కడ పెడతారు లాంటి డీటెయిల్స్ని గవర్నమెంట్ త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. ఆ అనౌన్స్మెంట్ రాగానే ఆ ఇన్ఫర్మేషన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, ఈ కొత్త సిస్టమ్ గురించి వినగానే సహజంగానే మనందరికీ కొన్ని ప్రశ్నలు వస్తాయి కదా. సో అలాంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో చాలా మందికొచ్చే ఫస్ట్ డౌట్ ఇదే.
ఈ స్మార్ట్ కార్డ్ చేతిలో ఉంటే మళ్ళీ ప్రయాణం చేసేటప్పుడు ఆధార్ కార్డ్ గాని వేరే ఏదైనా ఐడి ప్రూఫ్ కానీ చూపించాలా? దీనికి ఆన్సర్ ఒక క్లియర్ నో. అవసరం లేదు. ఈ స్మార్ట్ కార్డే మీ ఐడెంటిటీ. ఒక్కసారి ఇది మీ చేతికొచ్చిందంటే చాలు. బస్ జర్నీ కోసం వేరే ఏ ఐడి కార్డు అవసరం లేదు. ఆధార్ కార్డు కూడా చూపించక్కర్లేదు. ఇదే మీ బస్ పాస్, ఇదే మీ ఐడి. ఇంకో ఇంపార్టెంట్ క్వెశ్చన్. ఈ కార్డు తీసుకోవడానికి ఏమైనా ఛార్జీలుంటాయా? ఏమైనా డబ్బులు కట్టాలా? ప్రస్తుతమున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమైతే గవర్నమెంట్ ఈ కార్డులని ఫ్రీగానే ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ దీనిమీద ఫైనల్ క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. రైట్, అంతా ఓకే. కానీ ఒకవేళ పొరపాటున ఈ కార్డెక్కడైనా పోతే పరిస్థితేంటి? ఏం చెయ్యాలి? ఇది చాలా ప్రాక్టికల్ క్వెశ్చన్. కార్డు పోతే ఏం చేయాలి అనే దానిమీద టీజీఆర్టీసీ త్వరలోనే ఒక క్లియర్ గైడ్లైన్ ఇస్తుంది. అంటే దానికి మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటి ప్రాసెస్ చెప్తారు. సో ఒకవేళ కార్డు పోయినా టెన్షన్ పడక్కర్లేదు. కొత్త కార్డు తీసుకునేందుకు ఒక ఈజీ పద్ధతి ఉంటుంది. ఫైనల్గా ఈ స్మార్ట్ కార్డ్ వల్ల వచ్చే 4 మెయిన్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్, ట్యాప్ అండ్ గోతో ఫాస్ట్గా జర్నీ చేయొచ్చు. సెకండ్, మాన్యువల్ వర్క్ తగ్గి సిస్టమ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. థర్డ్, అంతా డిజిటల్ కాబట్టి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అండ్ ఫోర్త్, ఇదంతా నెక్స్ట్ మంత్ నుంచే పైలట్ ప్రాజెక్ట్తో మన ముందుకొస్తోంది. ఈరోజు మనం తెలుసుకున్నది కేవలం ఒక కొత్త కార్డ్ గురించి కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తున్న ఒక డిజిటల్ రెవల్యూషన్ గురించి. అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మార్పు కేవలం మన ప్రయాణ సమయాన్ని తగ్గించడానికేనా, లేక మొత్తం ట్రాన్స్పోర్ట్ సిస్టంలోనే ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ తీసుకొచ్చే ఒక కొత్త శకానికి ఇది ఆరంభమా?